నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, వేదిక్ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ సిస్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. ఆయుష్మతి భవ. సార్, ఏ నక్షత్రం వాళ్ళు ఏ దేవతారాధన చేస్తే వాళ్ళకి ఐశ్వర్యం అనేది ఖచ్చితంగా కలుగుతుంది అంటే వాళ్ళ ఐశ్వర్య దేవత ఎవరు అనేది తెలియజేస్తున్నారు. మఖా నక్షత్రం. ఈ మఖా నక్షత్ర జాతకులు మరి వీళ్ళకి ఐశ్వర్యాన్ని ఇచ్చేటటువంటి దేవత ఎవరు సార్? మఖా నక్షత్ర జాతకులు కేతు మహర్దశ శేషంలో పుడతారు. అది అవ్వంగానే శుక్ర మహర్దశ 20 ఏళ్ళు, అది అవ్వంగానే రవి మహర్దశ 6 ఏళ్ళు, అది అవ్వంగానే చంద్ర మహర్దశ 10 ఏళ్ళు, ఆ తర్వాత కుజ మహర్దశ 7 ఏళ్ళు, ఆ తర్వాత రాహు మహర్దశ 18 ఏళ్ళు. ఇలా సాగుతుంది వీళ్ళ జీవితం. ప్రధానంగా మఖా నక్షత్ర జాతకులకి సర్వసాధారణంగా ఉండే సమస్య దాంపత్య జీవితంలో ఒడిదుడుకులు ఉంటాయి. వీళ్ళు ఆరాధించాల్సిన వీరి ఐశ్వర్య దేవత శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామి. హయగ్రీవుడు అద్భుతం. లక్ష్మీ హయగ్రీవుల్ని వీళ్ళు పూజిస్తే బ్రహ్మాండంగా జాతకంలో ఎటువంటి దోషాలున్నా, ఎటువంటి ఒడిదుడుకులున్నా జీవితంలో ముందుకు వెళ్ళగలుగుతారు. అయితే హయగ్రీవ ఆలయాలు అనేవి చాలా రేర్గా ఉంటాయి కదా సార్? రేర్గా ఉంటాయి, కానీ మనకు దగ్గరలో ఉన్న వైష్ణవాలయంలో ఆ రూపాన్ని మనం అంతే ధ్యానించుకోవచ్చు. లేదా ఇంట్లో మనం లక్ష్మీ అష్టోత్తరం హయగ్రీవుడు అష్టోత్తరం చేసుకోవచ్చు. మనం మామూలుగా పటాలు కూడా దొరుకుతున్నాయి, పెట్టుకోవచ్చు, బ్రహ్మాండంగా పెట్టుకోవచ్చు. స్వామివారి శ్లోకం ఉంది కదా, లక్ష్మీ అమ్మవారి శ్లోకం అందరికీ తెలుసు. లక్ష్మీదేవికి సంబంధించిన శ్లోకాలు, మంత్రాలు అందరూ అన్నీ చేసుకుంటుంటారు. లక్ష్మీం క్షీర సముద్రాతనయం శ్రీరంగదామేశ్వరం అనుకుంటుంటారు. ఇవి సర్వసాధారణంగా అందరికీ తెలుసు. అలాగే హయగ్రీవుడికి సంబంధించి జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం శ్రీ హయగ్రీవం ఉపాస్మహే అని ఉంటుంది స్వామిని. ఈ లక్ష్మీ హయగ్రీవుల్ని వీళ్ళు ఆరాధించాలి. ముఖ్యంగా శుక్రవారం నాడు వీళ్ళు లక్ష్మీదేవి అష్టోత్తరము, లక్ష్మీదేవి మంత్రం ఏదన్నా, అలాగే హయగ్రీవుడి అష్టోత్తరము, హయగ్రీవుడి మంత్రం జపం చేసుకోవడం, ప్రదోష కాలంలో లక్ష్మీదేవి అష్టోత్తరం కానీ అష్టకం కానీ చదువుకోవడం, విష్ణు సహస్రనామంతో పాటుగా హయగ్రీవుడికి సంబంధించిన అష్టోత్తరం కానీ సతనామ స్తోత్రం కానీ చదువుకోవడం. శుక్రవారం రోజు, ప్రతి శుక్రవారం రోజు లక్ష్మీ హయగ్రీవులకి వీళ్ళు తగు రీతిలో పూజన అర్చన చేసి ముఖ్యంగా పాయసాన్ని నివేదించి ఆ లక్ష్మీదేవి మహామంత్రాన్ని, హయగ్రీవుడి మహామంత్రాన్ని వీలైనంత ఎక్కువసార్లు చేసుకోవడం ద్వారా జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానం హయగ్రీవం ఉపాస్మహే. అద్భుతంగా వీళ్ళు దాంపత్య జీవితంలో ఉన్న ఒడిదుడుకులన్నీ, అంటే హయగ్రీవుడికి దాంపత్య జీవితానికి సంబంధం ఏంటని అడగండి. విష్ణుమూర్తి కదా, లక్ష్మీ హయగ్రీవులు. సో ఆ లక్ష్మీ హయగ్రీవుల యొక్క అనుగ్రహంతో ఈ మఖా నక్షత్ర జాతకులు జీవితంలో ఉన్న కష్టాలని పోగొట్టుకొని అత్యంత ఐశ్వర్యవంతులుగా, వారి ఐశ్వర్య దేవతగా శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వాముల్ని మనం పూజించుకున్నట్టయితే బ్రహ్మాండమైన ఐశ్వర్యాన్ని పొందుతారు వాళ్ళు. అద్భుతం. ఇది ఆడైనా మగైనా ఖచ్చితంగా చేసుకోవచ్చు, అందులో ఎటువంటి సందేహం లేదు. చిన్నపిల్లలకు కూడా, అంటే ఇది జీవిత పర్యంతం అని అంటున్నారు కాబట్టి చిన్నప్పటి నుంచి వాళ్ళకి చెప్పటం, ఈ స్వామికి ఖచ్చితంగా జ్ఞానానందమయ దేవ అని చదివితే వాళ్ళకి పిల్లలకి జ్ఞానాన్ని కూడా ఆయన ఇచ్చేటటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి సో చిన్నప్పటి నుంచి వాళ్ళని అడాప్ట్ చేసి వాళ్ళకి మెల్లగా అలా డ్రైవ్ చేయడం పేరెంట్స్ బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకంటే హయవదనం కదా. హయవదనం అంటే ఏంటి సార్? గుర్రం ముఖం అని. సో హయవదనం గుర్రం దేనికి? బలానికి, స్పీడ్కి, అన్నిటికీ ప్రతీక కనుక వారి జీవితం అలా చక్కగా బలంగా, ఫాస్ట్గా, బ్రహ్మాండంగా, విజయవంతంగా అలాగే దూసుకెళ్ళాలి మఖా నక్షత్ర జాతకులకని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా అద్భుతంగా మాకు తెలియజేశారు సార్. ఇక నెక్స్ట్ వీడియోలో పుబ్బ లేదా పూర్వ పాల్గొని నక్షత్రం గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ సార్. నమస్తే.